ఛత్తీస్‌గఢ్ లో మరోసారి కాల్పుల మోత. ఎన్‌కౌంటర్‌లో 9 మంది నక్సల్స్ హతం. మావోలపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు. భారత్ వస్తేనే ప్రజా సంపదకు రక్షణ. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమైన ప్రధాని మోడీ. భారత్ ను అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్. అబద్ధాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్. పదేళ్లలో బీజేపీతో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పయనిస్తుంది. 100 రోజులలో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారు. తెలంగాణలో డబుల్ ఆ ట్యాక్స్ తో కాంగ్రెస్ వాసులు. మరోమారు బీజేపీకి ఓటు వేస్తే మరింత అభివృద్ధి చేస్తాం. మెదక్ జిల్లాలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని. ఫలితాలలో అదరగొట్టిన అమ్మాయిలు. 93%తో సత్తా చాటిన బాలికలు. బాలురు 29% పాస్. నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. మొత్తం 91% పాస్ పర్సెంటేజ్. గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉత్తీర్ణత. గురుకులాలు, కస్తూర్బా ప్రభుత్వ స్కూల్స్ టాప్. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్. టీఎస్ఐఐసి నిబంధనలకు తిలోదకాలు. పారిశ్రామిక వాడల్లో వెలుస్తున్న కమర్షియల్ నిర్మాణాలు. నోటీసులతో సరిపెడుతున్న కొందరు అవినీతి అధికారులు. అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాల జోరు. నిబంధనలు అతిక్రమించి నిన్న నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న సామాజిక వేదికలు. స్వతంత్ర అభ్యర్థులను గెలిపించండి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ వంతుకాల శ్రీనివాస్. ఎన్నికలలో ధన ప్రవాహాన్ని కట్టడి చేయండి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి. బ్యాక్ టు సొసైటీలో భాగంగా పెద్దపల్లి అభివృద్ధిలో మమేకమవుతారన్నారు. ప్రశ్నించే గొంతుకును బలపరచాలి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్ విజ్ఞప్తి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జడ్సన్ విస్తృత ప్రచారం. మహబూబాబాద్, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధనపేట తదితర నియోజకవర్గాలలో మార్నింగ్, సాయంకాలం వాక్ చేస్తూ వాకర్స్ ను కలిసిన జడ్సన్. పంట పొలాల్లోని వ్యర్థాలను దానం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్న కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజని. పంట పొలాల వ్యర్థాలను దానం చేయదు. హరితహారం మొక్కలు కాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భూసారం లోపిస్తుంది. కార్బన్ శాతం తగ్గుతుంది. కాలుష్యం పెరుగుతుంది. పలు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి రజని. ప్రతి కార్యకర్త సైనికుడిలో పనిచేయాలి. సూర్యాపేట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి. సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్, విద్య, వైద్యం మెరుగుపరచాలి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెసే. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టన్న తీర్మాన్ మల్లన్న. మే 13న పార్లమెంట్ ఎన్నిక, 27న పట్టుభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు. విద్యను ఎవరు దొంగలించలేరు. మాజీ మంత్రి ఏసీఆర్ బృంగి విద్యా సంస్థల చైర్మన్ చంద్రశేఖర్. ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు. వికారాబాద్ ఏసీఆర్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల ప్రపంచనం. చేవెళ్లగడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం. మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్య వెంకటరామరెడ్డి. కొండాకు మద్దతుగా బీజేపీ శ్రేణుల ప్రచారం. జిల్లా కార్యవర్గ సభ్యులు గాడెం మహిపాల్ ముదిరాజ్. దేశ భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేయాలన్న మదకృష్ణ మాదిగ. ప్రధాని మోడీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం. మాదిగలను ఇన్నాళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓటుతో బుద్ధి చెప్పాలన్న మదకృష్ణ మాదిగ. మతోన్మాదం, మనువాదాన్ని ఓడించండి. దేశంలో మతోన్మాదం, మనువాదాన్ని పెంచి పోషించే బీజేపీని ఓడించి లౌకికవాదులను కాపాడే ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్. ఉత్తమ ఫలితాలతో దూసుకుపోతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. 10వ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించిన జెడ్పీహెచ్ఎస్ విద్యాల పాఠశాల విద్యార్థులు. అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాల్వో పరిశ్రమలో బాంబు బ్లాస్టింగ్. కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యంతో ఒక కార్మికుడు సజీవ దహనం. మృతుడు బీహార్కి చెందిన యువకుడు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో ప్రజలకు సేవలు అందించడం అభినందనీయం. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో ప్రజలకు సేవలు అందించడం అభినందనీయం. ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ ఇబ్రహీం దంపతులు సన్మానించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రామ్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే. వాళ్ళిద్దరూ ఒకటే. డబుల్ ట్యాక్స్ పై విచారణకు ఆదేశించలేందుకు మోడీకి కేసీఆర్ సూటి ప్రశ్న. ఊపిరినంత వరకు తెలంగాణ కోసం కొట్లాడతా. సింగరేణిని ప్రైవేట్ కు అప్పగించాలని రేవంత్ చూస్తున్నాడు. మతాల నడుమ లొల్లి పెట్టి ఓట్లు దండుకోవాలని భాజపా ప్లాన్. బారస గెలిస్తేనే తెలంగాణకు మేలు. కొత్తగూడెం రోడ్ షోలో కేసీఆర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైలు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ. అందుకే అసత్య ప్రచారాలు. మతపర రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం. మే 10న ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ సభ.
ఆ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు. జైరాబాద్ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి భారతకు పొంచి ఉన్న ఫైనాన్స్ గణం త్రిముఖ పోరులో నష్టం కలిగే ప్రమాదం. డబ్బు కోసం అల్లాడుతున్న భారత ఎంపీ అభ్యర్థులు కార్యకర్తల ఖర్చులకు డబ్బు లేదని చెబుతున్న వైనం. ఏ అభ్యర్థి వద్ద చూసినా పేదరికం డైలాగ్లే. తీవ్ర ఎండలో తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న క్యాడర్ ఆగ్రహం. ఒకటి రెండు చోట్ల మినహా అంతా ఇదే పరిస్థితి. జోష్ కోల్పోతున్న క్యాడర్, వెనుకబడుతున్న అభ్యర్థులు. తెలంగాణలో ప్రధాని మోడీ వరుస పర్యటనలు. 8న కరీంనగర్ జిల్లా వేములవాడకు, 10న హైదరాబాద్కు. ప్రధాని రాక సందర్భంగా భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్. మోడీ ఎన్నికల ప్రచారంతో బీజేపీ క్యాడర్ల జోష్. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4 రోజుల పాటు వడగాలుల తీవ్రత. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా మాజీ గవర్నర్ తమిళిసై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ అధిష్టానం. ఇప్పటికే తమిళిసైకి సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు. నేడు అమిత్ షా రాక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం. లాల్ దర్వాజా నుండి షాలిబండ వరకు రోడ్ షో. బీజేపీతోనే రైతు సంక్షేమం, రైతులు ధనవంతులు అవ్వాలన్నదే మోడీ లక్ష్యం. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. నామా కేంద్ర మంత్రి ఎలా అవుతాడో చెప్పాలి. మధిర కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క. శాటిలైట్ టౌన్షిప్లకు దండిక దరఖాస్తులు. తాజాగా 2 ప్రాజెక్టులు అత్యున్నత భారీ విస్తరణతో టౌన్షిప్లకు శ్రీకారం. సర్కార్ యోజనకు పెట్టుబడిదారుల సహకారం.